Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. తిరుపతి నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. తిరుపతి శ్రీకాళహస్తికి సంబంధించిన రాయుడు అనే జనసేన కార్యకర్త అలియా శ్రీనివాసరావు అతని పేరు దారుణ హత్యకు గురైన కేసులో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూతన ఆమె భర్త చంద్రబాబుని తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయుడు డెడ్ బాడీ చెన్నై సమీపంలోని ఒక నదిలో దొరికినట్టుగా తెలుస్తోంది. రాయుడిని వారం రోజుల క్రితం ఒక గోడౌన్లో దారుణంగా చిత్రహింసలకు గురి చేసినట్టుగా తెలుస్తుంది. రాయుడు ఎవరో కాడు, వినూతనకి డ్రైవర్గా ఉన్నాడు, పిఏగా కూడా పనిచేశాడు, నమ్మిన బంటుగా ఉన్నాడు రాయుడు అని తెలుస్తుంది. అయితే జూన్ 21న రాయుడిని విధుల నుంచి తొలగిస్తూ వినూతన ఒక సోషల్ మీడియాలో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది, ప్రకటించింది. అంటే జూన్ 21నే రాయుడిని పనిలో తొలగించినట్టుగా తెలుస్తుంది. రాయుడు జనసేన కార్యకర్తతో పాటు వినూతన డ్రైవర్ అట్లాగే పిఏగా కూడా పనిచేశాడు. రాయుడు డెడ్ బాడీ చెన్నై సమీపంలోని కూవం నదిలో గుర్తించారు తమిళనాడు పోలీసులు. ఆ తర్వాత ఈ హత్యకి వినూతన కారణం కావచ్చనే ఉద్దేశంతో వినూతన ఆమె భర్త చంద్రబాబుతో పాటు మరో మొత్తం 5 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తాడు. ఉమాశంకర్ లైవ్లో ఉన్నారు మనకు అందుబాటులో. ఇప్పటికే వీళ్ళిద్దరిని పార్టీ నుంచి కూడా, వినూత్ని చంద్రబాబుని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసినట్టుగా జనసేన ప్రకటించింది. ఉమా, అసలు ఏం జరిగింది? అసలు ఇతను రాయుడు ఎప్పుడు మిస్ అయ్యాడు, ఎప్పుడు డెడ్ బాడీ దొరికింది, వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేశారు? అంటే ఈ నెల 8వ తారీఖున ఒక గోదాంలో రాయుడుని 5 మంది చిత్రహింసలకు గురి చేసినట్టు ఒక సీసీ ఫుటేజ్ పోలీసులకు దొరికినట్టయితే సమాచారం. అయితే ఈ హత్య 8వ తారీఖున జరిగింది. 8వ తారీఖున ఇక్కడ హత్య చేసి చెన్నై మింటుకు సమీపంలో ఉన్నటువంటి ఒక మురికి కాలువలో డెడ్ బాడీని పడేసినట్టు అక్కడ పోలీసులు గుర్తించారు. అయితే అప్పటి నుంచి కూడా అసలు ఎవరు ఈ అన్ఐడెంటిఫైడ్ బాడీ అనే దానిపైన కూడా పోలీసులు విచారణ కొనసాగించారు. అయితే అతను చేతిపైన, శ్రీనివాసులు అలాగే రాయుడు చేతి పైన ఒక పచ్చబొట్టు అనేది కనిపిస్తోంది. ఒకటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి పచ్చబొట్టు, మరోది వినుత అనేటువంటి పేరు మీద ఒక పచ్చబొట్టు అయితే అక్కడ ఉంది. సో ఆ దశగా పోలీసులు విచారణ అయితే కంటిన్యూ చేశారు. దీంతో శ్రీకాళహస్తికి ఈ హత్యకి లింకులు ఉన్నట్టు మింటు పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడ ఉన్నటువంటి అనుమానితుల్ని ఫస్ట్ గుర్తించారు. దాని తర్వాత ఈ హత్య వెనుక ఏదైతే నగరం వినుత, కోట చంద్రబాబు వీళ్ళిద్దరూ కూడా హస్తం ఉన్నట్టు అక్కడ పోలీసులు గుర్తించారు. కాబట్టి ప్రస్తుతం వాళ్ళని పిలిపించి విచారిస్తున్నారు. అయితే ఇతను రాయుడు అనేటువంటి వ్యక్తి జనసేన పార్టీకి సింపథైజర్స్ గా ఉన్నాడు. దాంతో పాటు కూడా నగరం వినుత ఇంట్లోనే ఉండేవాడు. ఆమెని అక్క అని పిలిచేవాడు. ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మెరుగుతూ ఆమె వ్యక్తిగత సహాయకుడిగా, డ్రైవర్ గా అనేక సంవత్సరాలుగా కూడా పనిచేస్తున్నాడు. కాకపోతే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ గత నెల 21వ తేదీన వినుత ఒక పోస్ట్ అయితే విడుదల చేసింది. తన దగ్గర అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసులు అరియాస్ రాయుడు అనేటువంటి వ్యక్తి మా వ్యక్తిగత సంబంధించినటువంటి విషయాలు బయట పెడుతూ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని ఇతర పార్టీ నాయకులకి, ప్రతిపక్షాలకి అందజేస్తున్నాడు. ఈ కారణం చేత మేము అతన్ని విధుల నుంచి తొలగిస్తున్నాము, పార్టీ నుంచి కూడా బహిష్కరిస్తున్నామని చెప్పి కూడా ఒక నోట్ అయితే విడుదల చేశారు. సో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదో కోల్డ్ వార్ జరుగుతోందని చెప్పి శ్రీకాళహస్తి వ్యాప్తంగా ఒక చర్చ అనేది జరిగింది. అయితే ఉన్నట్టుండి అలా సడన్ గా చెన్నైలోని మింటు దగ్గర ఇతను శవమై కనిపించడము, ఇదే తరహాలోనే వీళ్ళ మధ్య ఇప్పటివరకు ఉన్నటువంటి ఘర్షణల నేపథ్యంలోనే ఇవన్నీ కూడా బయటపడడంతో అటు తమిళనాడు పోలీసులు ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకున్నాడు. ఏపీ పోలీసులు పూర్తిగా సమాచారం ఇచ్చి వాళ్ళ సహాయం తీసుకొని ప్రస్తుతం కోట వినుత నగరంని, అదే రకంగానే ఆమె భర్త చంద్రబాబుని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్ళతో పాటు మరో 3 కూడా ఈ హత్యలో పాల్గొన్నట్టయితే సమాచారం. బట్ వీళ్ళు చేశారా లేదా, లేకపోతే వీళ్ళు చేయించారా లేదా అనే విషయాలపైన ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. కానీ అయితే ఈ విషయం బయటపడగానే తమిళనాడు పోలీసులు వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోగానే అటు జనసేన పార్టీ కూడా ఇప్పటికే స్పందించింది. వాళ్ళని పూర్తిగా పార్టీ కార్యక్రమాల నుంచి దూరం పెట్టాలి, పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని చెప్పి ఒక ప్రెస్ నోట్ కూడా ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన కొన్ని విరుద్ధమైన కార్యకలాపాల్లో వీళ్ళు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని కలిపి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత మొత్తం కలిపి బయటకి వీళ్ళని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా లేఖలో చాలా స్పష్టంగా ఉంది. యాక్చువల్గా ఈ రాయుడుకి వీళ్ళకి ఏమైనా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా, లేకపోతే పర్సనల్ విషయాల్లో దూరాడన్న ఒక ఉద్దేశం ఒక్కటే కనిపిస్తుందా ఇక్కడ? వీళ్ళు ఇంట్లోనే ఉండేవాడు.
ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరుగా అతను మెలిగాడు. ఇప్పటివరకు కూడా అతను చాలా చురుగ్గా పార్టీ వ్యవహారాల్లో కూడా పాల్గొనేవాడు. అయితే అకస్మాత్తుగా ఎందుకు గత నెలలో 21వ తారీఖున ఆ పోస్ట్ పెట్టాల్సి వచ్చిందో, అతను దూరం పెట్టాల్సి వచ్చిందనే విషయాలపైన పక్కనే ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కూడా ఏ విషయం కూడా చెప్పకుండా నేరుగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అతన్ని దూరం పెట్టడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా అసలు ఏం జరుగుతోంది, అసలు ఎందుకు ఇతన్ని పార్టీ నుంచి దూరంగా పెట్టారనే విషయాలపైన కూడా పక్కన ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళని అడిగే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అటు వినిత కావచ్చు, లేదంటే ఆమె భర్త చంద్రబాబు ఈ విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. సో అప్పటి నుంచి కూడా వీళ్ళపైన అనుమానం అయితే ఉంది. అయితే పార్టీకి సంబంధం లేనటువంటి వారు, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ముగ్గురిని కలుపుకొని అతన్ని ఒక గోదాంలో చిత్రహింసలకు గురి చేసినట్టయితే మాత్రం ఒక ప్రాథమికంగా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ తర్వాత రాయుడు ఆచూకీ ఎక్కడ కూడా కనిపించలేదు. కుటుంబ సభ్యులు కూడా ఆరా తీసే ప్రయత్నం చేశారు. నగర వినుతాని సంప్రదించే ప్రయత్నం చేస్తారు. అయితే తనకేమీ తెలియనట్టు, అసలు ఎక్కడున్నాడో మాకు తెలియదు, మేము గత నెలలోనే అతన్ని బహిష్కరించాము, అతన్ని దూరం పెట్టామనే విషయాలైతే కుటుంబ సభ్యులకి చెప్పసాగారు. సో కుటుంబ సభ్యులు కూడా లోకల్ గా ఉన్నటువంటి నాయకులని, అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని విచారించే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ రాయుడు ఆచూకీ ఎక్కడా కూడా కనిపించలేదు. కాకపోతే 8వ తారీఖున హత్యకు గురైనటువంటి రాయుడు చెన్నై మింటూ సమీపంలో ఉన్నటువంటి ఒక మురికి కాలువలో పడి ఉన్నాడు. సో దాన్ని కూడా ఒక 2 రోజుల తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్, అతని చేతిపైన ఉన్నటువంటి పచ్చబొట్టు ఆధారంగా గుర్తించినటువంటి నిందితులని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఈ కేసు ప్రస్తుతం కాళహస్తిలో అదే రకంగానే రాజకీయంగా కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఈ ఒక్క వ్యవహారం ఎటువైపు వెళ్తుందో చూడాల్సి ఉంది. బట్ ఇంకోటి కూడా ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చూడాలి. గత ఎన్నికల్లో కూడా ఏదైతే వినుత అనేటువంటి ఆమెకి పార్టీకి సంబంధించినటువంటి సీటు, అంటే ఇక్కడ తనకి సీటు కేటాయించాలని చెప్పి కూడా కూటమి నాయకులతో కూడా ఆమె వ్యతిరేకంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. అటు బీజేపీతో కావచ్చు, లేదంటే టీడీపీకి సంబంధించి బొజ్జల సుధీర్ రెడ్డితో కూడా ఆమె అనేక సందర్భాల్లో వ్యక్తిగతంగా కావచ్చు, లేదంటే పరోక్షంగా ప్రత్యక్షంగా ఘర్షణలకు దిగినటువంటి సందర్భాలు అనేక సందర్భాల్లో కనిపించాయి. కాకపోతే ఇక్కడ ఆమె చెప్తున్నటువంటి ఏంటంటే మాకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు కావచ్చు, లేదంటే రాజకీయానికి సంబంధించినటువంటి విషయాలను అటు టీడీపీ మిగతా పార్టీ నాయకులకి చేరవేస్తున్నాడు. సో ఈ కారణంగానే మేము దూరం పెట్టామనేటువంటి విషయం చెప్పుకొని వస్తున్నారు. బట్ ఇక్కడ ఈ హత్య జరిగినటువంటి తీరు చూస్తుంటే అసలు ఏం జరిగింది, వ్యక్తిగతంగా జరిగిందా, లేకపోతే వీళ్ళ పర్సనల్ విషయాలు ఏదైనా అతను బయట పెట్టడం కారణంగా ఈ రకంగా జరిగిందా అనే విషయాలపైన కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి ఈ ఒక విచారణ తర్వాత ఖచ్చితమైనటువంటి సమాచారం బయటకు వచ్చేటువంటి ఉమా ఇక్కడ శ్రీకాళహస్తి పోలీసులు కూడా దీనిపైన విచారణ ఏమైనా చేపట్టే అవకాశం ఉందా? వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు ఇక్కడ? ఖచ్చితంగా మింట్ పోలీసులు ఇప్పటికే లోకల్ గా ఉన్నటువంటి శ్రీకాళహస్తి పోలీసుల్ని సంప్రదించారు. వాళ్ళ సహాయంతోనే ప్రస్తుతం నగరం వినుతాను కావచ్చు, అంటే ఆమె భర్త చంద్రబాబును కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళతో పాటు కూడా మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి అసలు పార్టీ నుంచి కూడా పోలీసులకు ఒక ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. అసలు వీళ్ళిద్దరు ప్రమేయం ఆ హత్యలో ఉందా, అసలు ఏం జరిగింది, వాస్తవికంగా ప్రాథమికంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలపైన ఆరా తీసి తమ పూర్తి నివేదికని ఇవ్వండి అని చెప్పి అటు హోంశాఖ కూడా లోకల్ గా ఉన్నటువంటి పోలీసులను ఆదేశించినట్టు తెలుస్తుంది. దాంతో పాటు కూడా ఆల్టర్నేట్ గా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు పసులపేట హరిప్రసాద్ కూడా దీనిపైన విచారణ జరుగుతోంది. కంప్లీట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత పార్టీ నుంచి కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకున్నారు కాబట్టి పార్టీ నుంచి బహిష్కరించారు. తదుపరి పోలీస్ యాక్షన్ ఎలా ఉండిపోతుందో చూడాల్సి ఉంది. అయితే కంప్లీట్ గా లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు కూడా విచారణలో భాగంగా చేశారు. కాబట్టి దీనిపైన సీరియస్ గా అయితే పోలీసులు ఉన్నారు. ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారో, అసలు రాయుడు హత్యకి వీళ్ళ ప్రమేయం ఉందా, లేకపోతే మరేదైనా కారణాలు ఉన్నాయనే విషయాలపైన కూడా లోతైనటువంటి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్ ఉమా, ఇది మన స్క్రీన్లో చూస్తున్నాం. జనసేనకి సంబంధించిన లేఖ ఇప్పటికే వినూత్న అట్లాగే చంద్రబాబుని కూడా పార్టీలోంచి బహిష్కరించినట్టుగా జనసేన ప్రకటించింది. ఎందుకంటే కొద్ది కాలంగా జనసేనలో కూడా వీళ్ళు పార్టీ విరుద్ధ కార్యకలాపాలు చేస్తున్నట్టుగా చర్చ కొనసాగుతుంది. ది సేమ్ టైం స్థానికంగా కూటమి నేతలతో కూడా వినూత్న కొంత దురుసుగా లేకపోతే వ్యతిరేక భావజాలంతో పనిచేస్తున్నట్టు తెలుసు. అన్ని పక్కన పెడితే రాయుడిని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కుటుంబ సభ్యుడిలా ఉండే రాయుడిని తమ డ్రైవర్గాను, పిఏగాను, వ్యక్తిగత సహాయకుడిగాను, ఫ్యామిలీ మెంబర్గా ఉన్న రాయుడిని చంపాల్సిన అవసరం వినూత్న చంద్రబాబుకుందా? తమిళనాడు పోలీసులు తేల్చబోయేదేంటిది? అంటే అట్ ది సేమ్ టైం శ్రీకాళహస్తి పోలీసులు ఈ కేసులో ఎంతవరకు ముందుకెళ్ళబోతున్నారు? ఈ అంశాలన్నింటిపై లైవ్ అప్డేట్స్ కోసం, రాయుడు మర్డర్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం సుమన్ టీవీని రెగ్యులర్గా వాచ్ చేస్తూనే ఉండండి, ఫాలో చేయండి. రెగ్యులర్ లైవ్ న్యూస్ కోసం సుమన్ టీవీ లైవ్ అట్లాగే డిజిటల్ లైవ్ని చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.